కర్నూలు నగరంలోని తుంగభద్ర నదీ తీరాన నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ప్రారంభించారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడో అదే తరహాలో నూతన ఆలయంలో విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. తుంగభద్ర నది సమీపంలో ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తుంగభద్ర నదిలో నీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి భరత్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. శ్రీరాముని టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. నేను, నా కుటుంబము, భర్తతో సహా దీక్షతో ఈ కార్యక్రమం నిర్మాణం పూర్తి కావటం జరిగింది. దీనిలో సహకరించిన మిత్రులు చాలామంది ఉన్నారు. అంటే ఈ పూజా కార్యక్రమంలో కానీ, కట్టేటప్పుడు అడ్వైజులు ఇచ్చేటప్పుడు కానీ, కట్టాలని చెప్పిన వాళ్ళు కానీ, ఇక్కడ పద్మావతమ్మ ఉన్నారు, రమణ ఉన్నారు, జగన్ ఉన్నారు, మిగతా మిత్రులు వెనక ఉన్నారు. అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తిగా మా కుటుంబం నిర్మించడం జరిగింది. దీనిలో సుదర్శన చక్రం కూడా పెట్టడం జరిగింది. సుదర్శన చక్రం పెట్టేది ఆనవాయితీ ప్రకారం గరుడ పక్షి వచ్చి తిరిగిపోవటం జరిగింది, ఒక శుభ సూచనగా. శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ట పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు, భద్రాచలం మనతో లేదు ఇప్పుడు, భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీనికి మా ప్రజలు, ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలందరూ ఈ దర్శనాన్ని చేసుకొని పోవాలని శుభసూచకంగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన ప్రాంతం ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు ధ్వజారోహణ చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఇక్కడ సుదర్శన చక్రం పెట్టేదే మీరు చూడొచ్చు. ఆ సుదర్శన చక్రం ఎప్పుడు ఎరెక్ట్ చేశారు, ఇమీడియట్గా గడపచ్చు, ఏదో మనం పిలుచుకొని వచ్చినట్ల. అంటే ఇది ఒక శుభమైన మంచి ప్రాంతం. అందుకే ఈ పుణ్యస్థలంకు ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. సో ఈ పుణ్యస్థలంలో అందరూ వచ్చి, నేను ఈ తుంగభద్ర పుష్కరాలు కూడా నది పక్కనే ఉన్నది, పుష్కరాలు లేవు ఇక్కడ, పుష్కరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదాల్లో చూసి. ఈ కార్పొరేషన్ నీళ్లు మళ్ళీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ కలవటం వల్ల కొద్దిగా మనకు ఆ నీళ్లు చెడిపోతున్నాయి. దానికి కూడా భరత్ ముందుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్ళంతా వాటర్ ట్రీట్మెంట్ చేసి